సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బండ్లగూడ గ్రామంలో సెంట్రల్ రైల్వే భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కుటుంబాలకు ఇటీవల రైల్వే అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందనరావు గురువారం బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో రైల్వే మార్గం వినియోగంలో లేకపోవడంతో కాలక్రమేణా ఆ భూముల్లో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, ఇటీవల రైల్వే అధికారులు ప్రతి ఇంటికి నోటీసులు జారీ చేసి గుర్తింపు నంబర్ నమోదు చేశారని బాధితులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న ఎంపీ రఘునందనరావు వెంటనే రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరారు. పటాన్చెరుకు రైల్వే సేవలు రావడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ పేదలు ఇళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడడం బాధాకరమని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా రైల్వే అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పటాన్చెరు రైల్వే స్టేషన్ ప్రాంతంతో పాటు పాత ఈఎస్ఐ ఆసుపత్రులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బాధిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ జాగా వాడు నా బోర్డు అని పెట్టుకుంటు ఈ బోర్డు వీకే చేతగానోడు వాడు వచ్చి ఇంట్లోకి నోటీసులు ఎట్లా ఇస్తాడు? దొంగ 57 మైనస్ 24 33 మంది 23 మంది మనం అవుతుంది మళ్ళీ కూడా రోడ్ కావాలి సైడ్ కొద్ది ఇంకో ముందు కూడా ఉన్నాయి. అన్నదమ్ములు ఇద్దరు వెనకాల ఉంటే పిలిచిన వాళ్ళు అయ్యి ఆడ ఏం అవసరం లేదు. అక్కడ లాస్ట్ రోడ్ కంటిన్యూ 24 కంటే ముందు 23 ఫస్ట్ హౌస్ నంబర్స్ పిల్లాడు తిరిగేది చెరువు కట్ట వాళ్ళ దగ్గర మళ్ళీ మన ఫోన్ మీద చూసాం రైట్ సైడ్ ఈరోజు పటాన్చెరు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బండ్లగూడ అనేటువంటి పాత పంచాయతీకి రావడం జరిగింది. ప్రస్తుతం పంచాయతీ పోయి మున్సిపాలిటీ పోయి జిహెచ్ఎంసీ అని గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి. పటాన్చెరు రైల్వే స్టేషన్ ప్రారంభమైన సందర్భంలో ఈ బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలోంచి, అప్పటి గ్రామ పంచాయతీ ప్రస్తుత జిహెచ్ఎంసీ పరిధిలోంచి రైలు పట్టాలు వేసి కొంత ల్యాండ్ అక్వైర్ చేసి పటాన్చెరులో రైల్వే స్టేషన్ కట్టడం జరిగింది. తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ వయబిలిటీ లేదని రైలు పట్టాలతో సహా మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళే తీసుకొని పోయినారు. రైలు పట్టాలే తీసుకుపోయినారు కాబట్టి ఈ భూమి ఇంకా రైల్వేకి అవసరం లేదేమో అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పేద ప్రజలు అంతకుముందు తమ తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి కాబట్టి దీనికి మేమే హక్కుదారులం అని చెప్పి భావించి చిన్న చిన్న ఇండ్లు 100-150 గజాల లోపల చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం జరిగింది. తిరిగి గత 6 నెలల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఆ ఇంటి యజమానులకి నోటీస్ ఇస్తామని, ఇదంతా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన స్థలం అని చెప్పి డోర్ నెంబర్లు వేయడం జరిగింది. డోర్ నెంబర్ 1 నుంచి మొదలుకుంటే డోర్ నెంబర్ 57 వరకు డోర్ నెంబర్లు వేసి రేపో మాపో నోటీసులు వస్తాయనేటువంటి భయంలో బండ్లగూడకు సంబంధించినటువంటి మా అక్క చెల్లెళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ
నన్ను అప్రోచ్ అయినప్పుడు ఈరోజు ఫిజికల్గా గ్రౌండ్లో ఏం జరుగుతుందనే చూడడానికి వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైలు పట్టాలు వేసినప్పుడు తీసుకున్న భూమి ఎంత, ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎంత నష్టపరిహారం ఇచ్చినారు, మీ సౌత్ సెంట్రల్ రైల్వే బౌండరీస్ ఏంది, దీనికి సంబంధించినటువంటి మొత్తం ఫైల్ని రెడీ చేసుకొని వస్తే వారం రోజుల తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలతో కలిసి మళ్ళీ ఇక్కడే బల్లగూడలోనే కూర్చొని ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి ప్రజల ఓట్ల చేత గెలిచినటువంటి ప్రజాప్రతినిధిగా మీ పక్షాన నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమయం కొద్దిగా సంయమనం పాటించండి, సమయము ఇవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కరెంటు బిల్లు కట్టినాయి, నల్లా బిల్లు కట్టినాయి, ఇంటి పన్ను కట్టినటువంటి పాత రికార్డ్స్ అన్ని కూడా భద్రంగా పెట్టుకుంటే ఖచ్చితంగా నేను మీ తరఫున నిలబడి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతోటి కొట్లాడి మీ భూములు మీకే దక్కేలా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తాను.